అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు దేవి ప్రమీల అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో గోంగూర అండి. మన చెట్లకు వచ్చిన గనాసరి గోంగూర పైన మనం మిద్దె పైన వేసుకున్నాం కదా! అక్కడ పుల్ల గోంగూర చెట్లయితే భలే వచ్చినాయండి కాయలతోటి. ఇక ఆ గోంగూర కూడా తీసుకొని సెపరేట్‌గా మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కాసింత నూనె, ఉప్పు వేసి. ఇక పండు మిరపకాయ సీజన్‌లో మనకి వచ్చే పండు మిరపకాయలనైతే కాస్త చింతపండు, ఉప్పు వేసి కొంచెం బరకగా ఆడుకుని డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తానండి. ఆ డీప్ ఫ్రిడ్జ్‌లో పెట్టిన పేస్ట్ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలా పూర్తిగా ఇంకంతా తగ్గిపోయిన తర్వాత ఇక ఈ పేస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ 3 కలిపి పండు మిరపకాయ, గోంగూర పచ్చడి అయితే చేసేసుకుందామండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. పుల్ల గోంగూర ఈ గనాసరి గోంగూర ఏమైందంటే కాస్త పులుపు తక్కువ ఉంటుంది కాబట్టి ఈ మూడిట్లికి కాంబినేషన్ బావుంటుందని ఇలా అయితే కలిపానండి. ఇక ఆవాలు, మెంతులు, ఈ మనకి వెల్లుల్లిపాయ రబ్బలు వేల్చుకున్నవి. ఇక నూనె అండి. ఆయిల్ వచ్చేసరికి నువ్వుల నూనె గానీ, పల్లీల నూనె గానీ ఏదైనా సరే గానుగ ఆడించుకున్నదైతే పచ్చళ్ళకి టేస్టీగా ఉంటుంది. అందులోనే హెల్త్‌కి కూడా మనం తిన్నా ఏ ఇబ్బంది ఉండదు కూడా. ఇక ఇలా అండి. ఇక ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం పచ్చడైతే పెట్టేసుకుందాము. పండు మిరపకాయ, గోంగూర పచ్చడండి. నిల్వ చేసుకునే పద్ధతినైతే మన ఛానల్‌లో పెట్టాను. ఆకుకూరలు ఎలా స్టోర్ చేసుకొని పెట్టుకోవచ్చు అనే విధానాన్ని ఒకసారైతే వెళ్లి చూసేయండి. ముందుగా అయితే ఇలా మెంతులైతే కాసింత గోరువెచ్చగా వేడి చేసి పెట్టుకుంటే మంచి సువాసన వచ్చే వరకు బావుంటుంది కదండీ స్మెల్లు. ఇక ఈ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడిలోనే కాస్త ఈ ఆవాలు కూడా వేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక మిక్సీ అయితే పట్టేసుకుందాము. ఇక ఆకుకూరలు నిల్వ చేసే వీడియో అండి మన ఛానల్‌లో ఉంది. ఒకసారైతే చూసేయండి వెళ్లి. ఇక ఇలా మెత్తగా చక్కగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో అయితే బాగా వెడల్పుగా ఉన్న దాంట్లో వేసుకుంటే కలుపుకోవడానికి కూడా ఈజీగా ఉంటుంది కదా! ఇలా మెత్తగా ఆడిన ఈ పిండినైతే ఇందులో వేసేసాను. ఇక కమ్మటి వాసనైతే భలే వస్తుందండి. మెంతులు, ఆవాలు కదా! ఇక పచ్చడి వాసన అనేది అక్కడే తెలిసిపోతూ ఉంటది మనకి. సాధారణంగా నిలవ పచ్చళ్ళు పెట్టేటప్పుడు. ఇక ఎల్లుల్లిపాయలు కూడా బరకగా ఒకసారైతే మిక్సీ తిప్పేసుకుందాము. ఇక ఇలా పక్కన పెట్టేసుకొని, ఇక పండు మిరపకాయ కూడా ఒకసారి కొంచెం ఇది బరకగా ఆడుకొని నిలవ పెట్టుకున్నాం కదండీ! ఇప్పుడు మెత్తగా పేస్ట్‌లా చేసుకుందాము. కాయ గుజ్జు మనకి ఈ గోంగూర ఏదైతే ఉందో అది బాగా మెత్తగానే అయిపోతుందండి. కాకపోతే కాసింత అది కూడా బరకగా పట్టుకుంటే సరిపోతుంది గోంగూర అనేది. ఈ పండు మిరపకాయ పేస్ట్ మాత్రం మెత్తగా పట్టుకుంటే కారానికి ఈ పండు మిరపకాయ పచ్చడి సరిపోతుందండి. ఎక్స్‌ట్రా కారం అనేది ఏమీ యాడ్ చేయనవసరం లేదు. ఇక ఈ గనాసరి గోంగూర, పుల్ల గోంగూర, పండు మిరపకాయ పచ్చడి కాంబినేషన్ అయితే చాలా బావుందండి. పచ్చడి టేస్ట్ చూసాక. ఇక నూనె వేడెక్కిన తర్వాత చక్కగా అందులోను వెల్లుల్లిపాయ రబ్బలు బరకగా ఆడుకున్నాం కదా! ఇక అవేసేసుకొని కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, ఆ పచ్చి వాసన పోయే వరకు వేయించుకుందాము. చూసారు కదండీ! స్వచ్ఛమైన గానుగ నూనె ఆడించుకున్న నూనె ఇలా పొంగుతుందండి. ఇది నూనె పొంగుతూ చక్కగా మంచి స్మెల్ తోటి చాలా బావుంటుంది. మనం రిఫైన్డ్ ఆయిల్ లాగా కొంటాం కదండీ! ప్యాకెట్‌లో అది ఇలా అయితే పొంగే ఇదే ఉండదండి. కాబట్టి మనం ఎంతైనా సరే మనం తినే ఆయిల్లు చాలా జాగ్రత్తగా తీసుకోవడం వల్ల చాలా అనారోగ్య సమస్యలైతే తగ్గిపోతాయని చెప్పొచ్చండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ కూడా చక్కగా అందులో వేసేసుకొని గిన్నెలోను ఇంకా ఇందులో వచ్చేసరికి ఏంటంటే పోపు కూడా ఇదే గిన్నెలో వేసేసుకొని పూర్తిగా చల్లారాలి కాబట్టి ముందుగానే వేసేసి పక్కన పెట్టేసుకుందామండి. ఇక కాసింత నూనె అయితే వేసుకున్నాను మళ్ళీని. నేను నువ్వుల నూనె వాడుతున్నానండి. ఇక ఈ నువ్వుల నూనె కూడా ఎంతలా పొంగుతుందో చూస్తున్నారు కదా! ఇక తాలింపుకొచ్చేసరికి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. మన చెట్టు ఫ్రెష్ కరివేపాకండి. ఎంత వేసుకుంటే అంత బావుంటుంది స్మెల్ అది కూడా కదా! ఇక ఎండుమిర్చి, ఇక ఇంగువండి. వెల్లుల్లిపాయ వాడేటప్పుడు ఇంగువ వాడకూడదు. పెద్ద స్మెల్ ఏమి డిఫరెంట్ ఉండదు అని అంటారు. కాస్త నేనైతే అలవాటండి. నేను వెల్లుల్లిపాయ వేసినా కూడా ఈ ఇంగువ అనేది వేస్తా ఉంటాను. కాసింత అరుగుదలకు కూడా బావుంటుంది కదండీ! డైజెషన్ అది తొందరగా అవుతుంది ఇంగువ వాడటం వల్ల. గోంగూర సీజన్‌లో గోంగూరొచ్చింది కదా అని చెప్పేసి అప్పటికప్పుడు మిరపకాయలు చూసుకొని, ఇలా పండు మిరపకాయలు చూసుకొని కారాలతోటి పెట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందేనండి మన పనుల వల్ల. కాకపోతే ఆ గోంగూరని తీసుకొని ఇలా చక్కగా నిలవ పెట్టుకోవడం, పండు మిరపకాయల సీజన్‌లో పండు మిరపకాయలను నిలవ పెట్టుకోవడం వల్ల స్టోరేజ్ చేసుకుంటే డీప్ ఫ్రిడ్జ్‌లో ఎన్ని రోజులైనా ఉంటుందండి. 1 ఇయర్ పాటు నిల్వ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా తీసుకొని చక్కగా ఫ్రెష్‌గా మనకి నిలవ పచ్చడి అనేది తినొచ్చు. ఇక ఎక్కువ రోజులు కలిపేసి అలా బయట పెట్టి ఉండడం వల్ల మంచిది కాదని అంటున్నారు కదండీ! ఇక కాబట్టి ఇలా ఫ్రెష్‌గా అప్పటికప్పుడు చేసుకొని ఎవరికైనా ఇవ్వడానికైనా బావుంటుంది. మనం తినడానికైనా చాలా
చాలా బాగుంటుంది. ఇక ఇదండి గోంగూర పండుమిరపకాయ పచ్చడి నేను చేసే విధానం. ఇక పోపు అయితే చక్కగా వేగింది కదా! కాసింత కరివేపాకు కూడా వేసేసి దోరగా వేగిన తర్వాత అందులోనే కాసింత ఇంగువ కూడా వేసేసి ఈ పోపు అనేది పూర్తిగా చల్లారిపోవాలండి. బాగా దోరగా వేగిన తర్వాత పూర్తిగా చల్లారిపోవాలి. నూనె చూసారు కదా! ఎంత ఒరిజినల్ నూనె కాకపోతే ఇలా పొంగుతుంది చెప్పండి. కల్తీ లేని నూనె వాడటం వల్ల మనకు ఆరోగ్యానికి చాలా మంచిదండి. వీలైనంత వరకు కాస్త రేట్ ఎక్కువైనా కూడా ఇతర ఖర్చులు తగ్గించుకొని ఇలాంటి వాటి మీద దృష్టి పెడితే గనక మన ఆరోగ్యం కూడా చాలా బాగుంటుంది. ఇక పచ్చడిలోకి అన్నీ కూడా పూర్తిగా చల్లారిపోయినాయండి. ఇక ఇప్పుడు ఇవన్నీ కూడా కలిపేసుకుందాము. గరిటెతో కాకుండా చేత్తో కలిపితేనే పచ్చడి ఫీలింగ్ కదండి. ఇక నేనైతే పచ్చడి కలుపుతుంటే ఆ ప్లేట్లో కొంచెం అన్నం కలిపేసి ఇచ్చేసేయమ్మా అంటూ ఉంటారండి పిల్లలు. అంత ఇష్టపడతారు ఏ పచ్చడైనా కూడా. మనకి ఆ లాస్ట్‌లో కాస్త నూనె కొంచెం పచ్చడి పెట్టి అన్నంలో కలుపుకొని తిన్నది చాలా బావుంటుంది కదండీ! ఇక గోంగూర పచ్చడైతే ఇలా రెడీ అయిపోయింది. నూనె అనేది కాస్త చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. వీడియో నచ్చిందా అండి? నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీ దాకా రావడానికి. ఈ పచ్చడిలో ఉప్పు, కారాలు కరెక్ట్‌గా సరిపోయినాయండి. మనం వాడిన ఆయిల్ కాడ్నుంచి వెల్లుల్లిపాయలు, మంచి ఐరన్ గల గోంగూర, పండుమిర్చి ఇవన్నీ కూడా చాలా మంచిదండి. ఇలాంటి పచ్చళ్ళు తినటం వల్ల మన ఆరోగ్యానికి ఏమి ఇబ్బందేమీ ఉండదు. అప్పుడప్పుడు ఇలాంటివి చేసుకొని కూడా చక్కగా తినొచ్చు. ఇక మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ ముందుకైతే వస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. పచ్చడైతే చాలా బాగా కుదిరింది. వీటిని మీరు కూడా ఈ విధంగా ట్రై చేసేయండి. ఉంటానండి మరి.